హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు విషయానికి వస్తే నేనేమో సేమియా పాయసం చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మా పిల్లలు అమ్మ నాకు స్వీట్ తినాలనిపిస్తుంది, ఏదైనా స్వీట్ చేసి పెట్టావా అని చాలా ప్రేమగా అడిగారండి. అందుకే ఇంకా పిల్లలు అంత ప్రేమగా అడుగుతుంటే మనం వండకుంటే ఎలా ఉంటాం చెప్పండి. ఒక తల్లికి పిల్లల కడుపు నింపడమే కదా అండి పని. వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసమే కదా మనము కష్టపడేది. అందుకేనండి ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా పాయసం చేద్దామని ప్రిపేర్ అయిపోయాను. చూడండి ఫ్రెండ్స్, నెయ్యిలో అన్ని సేమ్యాలన్నీ నేను వేయించి పక్కన పెట్టుకున్నాను. అలాగే అదే నెయ్యిలో నేను బాదాం, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ కూడా వేయించి ఒక గిన్నెలో పక్కన పెట్టుకున్నాను. అలాగే గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టి పాలు పోసి, మనకు చక్కెర ఎంత కావాలో ఎంత తింటాం అంత మనం స్వీట్ తినేదాన్ని బట్టి చక్కెర వేసుకోవాలి. వేసుకొని అవి కూడా ఉడికేటప్పటికి కొంచెం యాలకుల పొడి ఉంటాయి కదా, యాలకుల పొడి వేసుకోవాలండి. నేనేమో పౌడర్ చేసి వేయలేదు యాలకుల పొడి, జస్ట్ అంతే అచ్చపచ్చగా కొంచెం దంచి వేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ అది కలుపుతూ ఉండాలి. ఇలా పాలు మరిగేంత వరకు కొద్దిసేపు బాగా కలిపిన తర్వాత మనము వేయించి పెట్టుకున్న సేమ్యాలు ఉన్నాయి కదా, నెయ్యిలో వేయించి పెట్టుకున్న సేమ్యాను కూడా అందులో మెల్లిగా వేసి కలుపుతూ ఉండాలి. అవి కూడా అలాగే మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే బాగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్. అవి బాగా ఉడికిన తర్వాత మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, బాదాం, అవి కూడా వాటిలో వేసి కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇగో సేమ్యా అయితే నేను వేసేస్తున్నాను. చూడండి కలుపుతున్నాను. అలా మూత పెట్టేసి 2 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి మధ్యలో. ఎందుకంటే అవి అతుక్కోపోకుండా అడుగు అంటకుండా ఉంటాయి అన్నమాట మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉంటే. చూడండి ఇంత బాగా ఉడుకుతున్నాయో. అలాగే నేను అవి కూడా జీడిపప్పు, బాదం కూడా ఇప్పుడు వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి వేసి అది కూడా ఒకసారి కొంచెం మిక్స్ చేసుకుంటాను. మరీ మెత్తగా ఉడికించుకోకుండా, మరీ గట్టిగా ఉడికించుకోకుండా, ఇలా అంటే 2 ముక్కలు అయ్యేటట్టు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంది అన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. లేకపోతే ఏంటంటే ఆ హీట్కి పాలు హీట్ అయిపోయి ఉంటాయి కదా, దానివల్ల అది ఆరినా కొద్ది గట్టిగా అయిపోయి ఇంకా బాగా మెత్తగా అయిపోతుంది, తినడానికి అంత బాగా అనిపించదండి. చూడండి ఫ్రెండ్స్, మాదైతే ఇలా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూడండి, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.